ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరివచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా మీకు తెలియపరిచినటువంటి పాఠం ఏదైతే ఉందో అంతరించని అందం ఉన్నదా అనే మరి పాఠాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మరి పాఠంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ ప్రియ బిడ్డలు నీ మీద ఉన్న ఆసక్తిని బట్టి మరి నీ అమూల్యమైన మాటలను, నీ జ్ఞానయుక్తమైన మాటలను వినడానికి వచ్చారు నాయన. నీ బిడ్డల కోసం నాయన దాచి ఉంచిన నిగూఢమైన విషయాలను బిడ్డలు తెలుసుకొని నాయన నీ కోసం ఫలించిన వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే నాయన చెప్పబోచున్న నాకు నీ వాక్చాతుర్యమని నీవే మాకు తోడుగా ఉండి మా పరిచర్య అంతట్లో నీవేనైనా తండ్రి ప్రభా నడిపించమని, నా నోటిని నైనా తండ్రి ప్రభా నీ వాక్చాతుర్యంతో వాడుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతి ముఖ్యుల వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే మనం ముఖ్యంగా పాఠంలోకి వెళ్ళిపోదాం. అంతరించని అందం ఉందా? ఈ పాఠాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషికి జీవితంలో చాలా ఎక్కువగా దేని మీద ఆసక్తి చూపిస్తారంటే అందం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందానికి ఎక్కువగా అంటే ప్రతి మనిషి ఏంటంటే అందానికి నన్ను చూసి ఎవరన్నా ఆకర్షితులు అవుతున్నారా లేదా అనే ఒక దేహానికి సంబంధించి అంటే శ్రద్ధ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఈ అలవాటు కేవలం మనకు మాత్రమే కాదండి. మన పూర్వీకుల నుంచి కూడా మనకి ఇలా వస్తూ ఉంది. అయితే కొందరు తిండి కంటే కూడా ఎక్కువగా ఏంటనంటే అలంకరణ మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఎక్కువగా అలంకరణ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మరి కొందరిలో ఏంటంటే ఎక్కువగా ఏంటంటే దాని మీద ఎక్కువ శ్రద్ధ. దాని నుంచి ఎప్పుడైనా పొద్దున్నే లెగవగానే వాళ్ళేం చేస్తూ ఉంటారంటే అద్దం ముందు వాళ్ళ మొహాన్ని చూసుకుంటూ ఉంటారు. అయితే మరి కొందరిలో అయితే ఇంకా ఎక్కువ ఆసక్తి. ఎక్కడికన్నా పక్కకెళ్తున్నా కూడా నేను నలుగురిలో ఎలా ఉన్నాను? సరిగ్గా ఉన్నానా లేదా? అందరూ నన్ను చూస్తున్నారా లేదా? అనే శ్రద్ధ కూడా. అంటే అందరి అటెన్షన్ వాళ్ళ మీద ఉందా లేదా? నన్నే చూస్తున్నారా లేదా? నేను మంచి చీర కట్టుకొచ్చానా లేదా? లేకపోతే నేను సరిగ్గా డ్రెస్ వేసుకున్నానా లేదా? సరిగ్గా మేకప్ వేసుకున్నానా లేదా? అంటే అందరి ఆసక్తి నా మీద ఉందా లేదా అనే శ్రద్ధ చాలా మందిలో నేడున్న కాలంలో ఉంటూ ఉందండి. అయితే ఇది ఎవరికి మెయిన్‌గా ఆహ్, ఎవరైతే ఎక్కువగా దీన్ని ఇలా అలంకరించుకోవడాన్ని ఎక్కువగా ఆసక్తి చూపిస్తారో వాళ్ళ వల్ల ఆహ్, ఈ ఎవరైతే బ్యూటీషియన్స్‌గా మరి పనిచేసే వాళ్ళున్నారో, లేకపోతే ఎవరైతే వ్యాపారస్తులున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక ప్లస్ పాయింట్. అంటే అదొక అడ్వాంటేజ్. ఏంటి అంటే సొమ్ము చేసుకోవడానికి. ఈరోజు చూడండి మార్కెట్‌లో చాలా మంది దేహానికి సంబంధించి చాలా శరీరానికి కావాల్సిన ప్రతీదీ సబ్బులు కానివ్వండి, ఇదివరకు అంటే మన చిన్ననాటి కాలంలో అంతకుముందు అంటే ఒక 60, 70, 80 సంవత్సరాలకు ముందు వెళ్తే కొన్ని లేవు. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా ఏమైనాయంటే సబ్బులని, శరీరానికి రాసుకునే క్రీములని, తలకి షాంపూలని చెప్పేసేసి, మొహానికి రకరకాల పౌడర్‌లు, క్రీములు, ఇంకా ఆలోచన చేస్తూ పోతే పెదాలకి లిప్‌టిక్‌లని చెప్పేసేసి, చెవులకి మనం ఇయర్ రింగ్స్ ధరించుకోకుండా బయటికెళ్ళం. ముక్కులకి కానీ, పెదాలకు కానీ ఇలా ప్రతి దానికి కళ్ళకి కానీ, చేతుల దగ్గర నుంచి కాళ్ళ వరకు అంటే మొదలు తల నుంచి కింద పాదాల వరకు మనం ఏదో ఒకటి అలంకరణ చేసుకుంటూనే ఉంటాం. గాజులని, వడ్డాణాలని, కాళ్ళకి మరి ఏంటవి పట్టీలని చెప్పేసి మనం ప్రతీదీ అంటే దానికి సంబంధించిన ఒకవేళ డ్రెస్ వేసుకున్నా, దానికి సంబంధించిన మ్యాచింగ్ మనం పెట్టుకున్నామా లేదా అని చెప్పేసేసి మనము
చూసుకుంటూ ఉంటాం మనల్ని మనం. అలా మనం అలంకరించుకునే వస్తువుల ద్వారా వ్యాపారస్తులు ఏం చేస్తున్నారనంటే సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మనం మార్కెట్‌లోకి ఏదన్నా కొత్తదేదన్నా వచ్చిందనంటే అది డ్రెస్ అయినా సరే, ఏదైనా సరే మనం వదిలిపెట్టం. అది మనం కళ్ళతో చూసామంటే కొనేసుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో అందానికి ఇచ్చిన ఇంపార్టెన్స్, మనం వేసుకునే దుస్తులకి, మనం అలంకరించుకునే వస్తువులకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనము ఎవ్వరికి ఇవ్వడం లేదు అననేది మనం ఈ పాఠంలో ముందు ముందు తెలుసుకుందాం. దానికి మార్కెట్‌లోకి చాలా వచ్చేసినాయండి. కాస్మెటిక్స్ కానీ అన్నీ వచ్చేసినాయి. దానివల్ల వ్యాపారస్తులకి కోట్ల రూపంలో లాభమే. కానీ ఇక్కడ మనం ఏదైనా సరే మార్కెట్‌లో ఇప్పుడు చాలా వస్తున్నాయండి. సీరమ్స్ అని, మొఖానికని చెప్పేసి, హెయిర్‌కని చెప్పేసి, హెయిర్ ఆయిల్స్ అని, హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్పి చాలా వరకు ఎన్నెన్నో వాడుతున్నాం. కానీ వాటి వల్ల ఉపయోగం ఉందా అంటే లేదు. అక్కడ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మనమేమవుతున్నాము? మన ధనాన్ని పోగొట్టుకుంటున్నాం. మనుషులు దేహానికి అలంకరించుకోవడానికి చాలా వరకు కూడా అండి శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే స్త్రీలు ఇలా ఉంటే పురుషులు కూడా ఏమాత్రం తీసిపోలేదండి. ప్యాంటు, షర్టు, హెయిర్ స్టైలు ఎలా ఉంది? మంచిగుందా? లేదా? లేకపోతే నేను మంచి షూ యేసుకున్నానా? లేదా? అనని చెప్పేసి స్త్రీలకి ఏమాత్రం కూడా పురుషులు తీసిపోకుండా అలాగే స్త్రీలకి ఎలా అయితే బ్యూటీ పార్లర్‌లున్నాయో, ఈ మధ్య పురుషులకి కూడా హెయిర్ స్టైల్స్‌కి గానియండి, మరి మేకప్‌లేసుకోవడానికి గాని ప్రతిదీ అన్నీ వచ్చేసినియండి. అయితే దేవుడు పైకి కనబడే అవయవాల్ని అందంగా ఉంచుకోమని చెప్పాడా? పైకి కనపడే ప్రతి అవయవం అందంగా ఉంచుకోవడానికి మనిషి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఎంతో డబ్బు ఈరోజు మార్కెట్‌లో వెచ్చిస్తున్నాడు. కానీ దేవుడికి కావాల్సిన అందం ఏంటి? ఈరోజు అందంగా ఉండాలని ఆరాటపడుతున్న ప్రతి మనిషి వయస్సు పెరిగే కొద్దీ ఏమైపోతారండి? ఆ అందం అంతరించిపోతుంది. కనపడదు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఈరోజు మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అనే టైటిల్స్‌తో చాలామంది మరి సినిమా యాక్టర్స్ మనకు కనిపిస్తారు. కొంతకాలానికి వాళ్ళు మరలా మళ్ళీ కనిపించరు. వాళ్ళ తర్వాత కాలంలో వేరే వాళ్ళొస్తారు. అంటే ఆ టైటిల్స్ ఎవరికెళ్ళిపోతాయి? వేరే వాళ్ళకెళ్ళిపోతాయి. ఆయా స్థానాల్లో వేరే వాళ్ళు ఆ స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది. మిస్ యూనివర్స్ అని, మిస్ వరల్డ్ అని చెప్పి. ఈ అందాల పోటీల్లో. అయితే ప్రతి వారు అందాల పోటీల్లో ఏదోటి గెలుచుకొని వెళ్ళిపోయాము అని ఆలోచన చేస్తున్నారే కానీ, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థానంలోకి వేరే వాళ్ళొస్తున్నారు. ఎంత అందగత్తెలైనా, ఎంత అందంగా ఉన్న పురుషులైనా, స్త్రీలైనా తర్వాత చివరాఖరికి ఏమైపోతుంది వాళ్ళ అంతం అంతరించిపోతుందండి. తర్వాత ఇప్పుడు నేనిలా ఉన్నాను. నా వయసు పెరిగే కొద్దీ, పైబడే కొంది హ్మ్. నా ఫేస్ ఇలా ఉంది. ఎంత నిగనిగలాడుతూ ఉన్నా తర్వాత ఒక 10, 15 సంవత్సరాల తర్వాత మొహం మీద ముడతలొచ్చేస్తాయి. తర్వాత శరీరం ఏమైపోతుందంటే కొంచెం బలహీనంగా మారిపోతుంది. తర్వాత కంటి చూపు తగ్గిపోతుంది. చెవులు నాకున్న ఈ చెవులు వినిపించవు. తర్వాత నా పళ్ళు ఊడిపోతాయి. తర్వాత ఏం జరుగుతుందంటే నాలో శక్తి నశించిపోతుంది. బలహీన పడిపోతుంది శరీరం మొత్తం. చివరాఖరికి నేను దేనికి చేరువవుతానయ్యా అనంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాను. ఇలా ఇదివరకున్న అందము మరలా మనం కొంతకాలానికి మనకి ఉండదు. అంతరించిపోయే ఈ అందానికి ఎన్నో మనము ఉదయం లేచిన దగ్గర నుంచి చేస్తూనే ఉంటాం. అయితే వృద్ధాప్యం వచ్చేసరికి ఇలా ఉందా? ఇలా ఉన్నారా? అని అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు బైబిల్‌లో కొన్ని విషయాలను మనకి చూపించాడండి. ఏంటి అనంటే, మనం ఇప్పుడు ఎలా ఉన్నా, తర్వాత మనం ఎలా ఉంటాము, మన జీవన శైలి ఎలా ఉండబోతుంది, అసలు మనం ఎలా ఉంటే దేవుడికి నచ్చుతాము అనే విషయాలు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి సమూయేలండి 9వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మొదటి సమూయేలు 9వ అధ్యాయము 2వ వచనంలో అతనికి సౌలు అనున ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇజ్రాయేలులో ఇశ్రాయేలీయులో అతని అతనికి పాటి సాటి సుందరుడొకడును లేడు. అతడు అతనికి సాటి భుజములు సుందరుడొకడును లేడు.
అతడు భుజంలో మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే సౌలు ఇజ్రాయేలీయులు పరిపాలించిన మొదటి రాజని మనందరికీ తెలుసు. అయితే ఆయన చాలా బహు సౌందర్యం కలవాడు. యవ్వనుడు. ఇజ్రాయేలీయులందరిలో అతని సమకాలీకుల్లో అంటే అతనున్న ఆ సమయంలో సమకాలీనుల్లో అంటే అతనున్న ఆ కాలంలో అతనితో అందంలో పోటీ పడేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. అయితే అతనంత ఎత్తైన వాడు కూడా ఎవరు లేరు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. లక్షల మంది ఇశ్రాయేలీయులో ఇతని కంటే అందమైన వాడు లేడు. ఇటువంటి వ్యక్తి లేడు అని చెప్పేసి దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. అలాగే మనం 2 సమూయేలు 14 అధ్యాయము 25 వచనం చూద్దామండి. ఇజ్రాయేల్ ఇశ్రాయేల్ అందరిలో అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడునూ లేడు. అరికాల మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన ఇక్కడ తల మనం వెంట్రుకలు చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడు కూడా లేడు అని దేవుడు చెప్తున్నాడు. ఈ ఎవరండి ఈ అబ్షాలోము? దావీదు యొక్క కుమారుడండి. ఆనాడు ఇజ్రాయేలు జాతిలో యూద జాతి వారందరిలో కూడా చూస్తే అబ్షాలోము అంత అందమైన వాడు మనకి కనిపించడు. అతడు ఎలా ఉన్నాడో చూస్తే అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయెను అని దేవుడు మనకిక్కడ చెప్తున్నాడండి. అతడు ఎలా ఉన్నాడో చూస్తే అతని అతని అరికాలు మొదలుకొని తల వరకు చిన్న లోపం కూడా లేదు. చిన్న లోపం ఏది కూడా లేదు అని చెప్పి అంత అందమైన వాడు అబ్షాలోము అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు. అయినా కూడా కానీ వీరి మీద దేవుడి దృష్టి లేదండి. అదే మనం చూస్తూ ఉంటే వీరి మీద దేవుడి దృష్టి అంతగా లేనట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. సౌలు అందమైన వాడే. కానీ సౌలు కన్నా దావీదు దేవునికి ఇష్టమయ్యాడు. అబ్షాలోము అందమైన వాడే. కానీ అబ్షాలోము అంత అందాన్ని కూడా దేవుడు ఇష్టపడలేదు. దేవుడు ఏం చూస్తాడండి? బాహ్య రూపాన్ని చూడడు. అంతరంగ రూపాన్ని చూస్తాడు. అయితే సౌలుని ఎక్కువగా ఇష్టపడలేదు. అబ్షాలోముని ఎక్కువగా ఇష్టపడలేదు. దేవుడికి ఎవరంటే ఇష్టమైందయ్యా అనంటే దావీదు గారంటే చాలా ఇష్టమయ్యాడు. ఎందుకు అనంటే ఈ భౌతిక సంబంధమైన అందాన్ని చూసి దేవుడు ఇష్టపడేవాడు కాదండి. ఆయనకి ఈ భౌతిక సంబంధమైన అందం అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అయితే అంతరంగికంగా నువ్వు అందంగా ఉన్నావా లేదా? మనం అందంగా ఉన్నామా లేదా? దేవుణ్ణి అంతరంగికంగా అలంకరించుకున్నామా లేదా అనేదే దేవుడు చూస్తాడు అనేది దీని ద్వారా మనకి అర్థం కావాలి. అయితే ఎంత అందం ఉన్నా కూడా అంతరించిపోతుంది అని మనము గ్రహించాము. దేవుడు మన అందాన్ని దేనితో పోల్చాడు అనంటే మొదటి పేతురు 1 అధ్యాయము 24 వచనంలో మనం చూసినట్లయితే మొదటి పేతురు 1 అధ్యాయము 24 అధ్యాయంలో మొదటి పేతురు 1 అధ్యాయం 24 వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడయ్యా అనంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అని చెప్తున్నాడు. ఈరోజు అందాన్ని చూసుకొని అందం గురించి ఆరాటపడుతూ అందంగా కనిపించాలని అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేకపోతే పురుషుడు కానీ స్త్రీలు కానీ బాలురు కానీ బాలికలు కానీ ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని ఆరాట పడుతూనే ఉన్నారండి. అందం గురించి ఇంత కలలు కంటున్నారే కానీ అందంగా ఉండాలని అంత ఖర్చు పెడుతున్నాం. మనము అందంగా ఉండాలని అందాల పోటీల్లో పాల్గొంటున్న వారు ఎంతరో ఉన్నా కూడా మనిషి ఇంతగా విలువనిచ్చే అందాన్ని దేవుడు ఏం చేశాడండి? గడ్డి పువ్వుతో
పోల్చాడు. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది. అలాగే ఏమంటున్నాడండి? రాలిపోతుందన్నాడు. ఎంత అందమైన వారైనా వారి అందమంతా పోతుంది, నాశనమైపోతుంది. కనుక పైకి కనపడే అందాన్ని దేవుడు లక్ష్య పెట్టడు అని మనకి ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. అలాగే మనం చూసినట్లయితే సమూయేలు మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి. 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు. ఏమనంటే, అయితే యెహోవా అయితే సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలన్నయ్య. ఏంటండి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి? మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. మనుషులు మీరందరూ ఏం చూస్తారు? పై రూపాన్ని చూసి, పైనున్న అందాన్ని చూసి ఆకర్షితులైపోయి వాళ్ళ అందాన్ని పొగుడుతూ ఉంటారు. మీకు కావాల్సింది పైనున్న రూపమా? కాదర్రా. మీరు మనుషుల అందాన్ని చూసి వాళ్ళతో స్నేహించి వాళ్ళని ఫ్రెండ్‌షిప్ చేసి వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నారేమో. కానీ దాన్ని నేను చూడట్లేదు. నాకు కావాల్సింది ఏంటి? నాకు కావాల్సింది ఇది అనని చెప్పి దేవుడు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా! అందం గురించి ఆరాటపడుతున్నారు. దేవుడు పై రూపాన్ని ఇష్టపడడం అనని చెప్పి చెప్తున్నాడు. దేవుడు ఏం లక్ష్య పెడతాడంట? ఏం లక్ష్య పెడుతున్నాడని చెప్పాడండి? మనుషుల పై రూపాన్ని కాదు. ఆ! మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషుల పై రూపంను లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెడతాడని చెప్పకనే దేవుడు చెప్తున్నాడండి. వాక్యం ద్వారా దేవుడు ఎంత గొప్పగా వ్రాయించాడో చూడండి. నేను మీ హృదయాన్ని చూస్తాను నాయన. మీ పై రూపాన్ని కాదు నాయన నేను చూసేది. మీరు మీ హృదయాన్ని అలంకరించుకోవాలి నాయన. మీ రూపాన్ని కాదు అని దేవుడు మనకిక్కడ చెప్తున్నాడండి. అలాగే యెషయా 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఒక మాట చెప్తున్నాడు దేవుడు. యెషయా 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడండి. అయితే అనేక మంది చాలా మంది కూడా తమ అందాన్ని చూసి కూడా గర్వపడుతూ ఉంటారండి. వాళ్ళ గురించి కూడా దేవుడు ఒక మాట వ్రాయించాడండి. అది మనం మరి ఒకసారి చూసినట్లయితే మరియు యెహోవా యెహోవా సెలవిచ్చినదేమనగా, సెలవిచ్చినదేమనగా మరియు యెహోవా సియో సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై గర్విష్ఠురాండ్లై మెడచాచి నడుచుచు మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు కులుకుతో నడుచుచు తమ గజ్జలను మ్రోగించుచున్నారు. తమ కాళ్ళ కాళ్ళ గజ్జలను గజ్జలను మ్రోగించుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితేనండి చాలక్క. మనం ఇక్కడ చూసినట్లయితే సియోను కుమార్తెలు గర్విష్ఠులైపోయారు. అంటే మేము అందంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మాకేంటి అనే ఒక గర్వంతో వాళ్ళు విర్రవీగుచున్నారు. అంటే వాళ్ళకున్న అందాన్ని బట్టి, అంటే పైనున్న అందాన్ని బట్టి వాళ్ళు గర్వపడుతున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడ చాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతూ నడుస్తున్నారు. గల్లు గల్లుమని కాళ్ళ గజ్జలు మోగిస్తూ నడుస్తున్నారు. అంటే దేవుడు అంతలా వర్ణిస్తున్నాడంటే వాళ్ళ నడకలో ఏం తప్పుంది? వాళ్ళ చూపులో ఏం తప్పుంది? వాళ్ళు చేస్తున్న వాళ్ళ ప్రవర్తన అంతా కూడా ఎంత దరిద్రంగా ఉంటే, అంటే ఎంత అసహ్యంగా ఉంటే దేవుడు వాళ్ళ గురించి ఈ పదాలను వ్రాయించాడండి బైబిల్‌లో. అంటే మనం ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేది కూడా దేవుడు మనకి బైబిల్ ధర్మశాస్త్రం ద్వారా వ్రాయించి మనకు చెప్తూ ఉన్నాడండి. చాలా మంది అప్పటి వరకు బాగానే నడుస్తారండి. ఎవరన్నా కనపడంగానే వాళ్ళ వే ఆఫ్, అంటే వాళ్ళ నడక గూడా అంతా గూడా చేంజ్ అయిపోతుంది. నన్ను చూస్తున్నారా లేదా నేను? సరే. నేను సరే నడుస్తున్నానా? మంచిగానే నడుస్తున్నానా? వీళ్ళు నన్ను చూస్తున్నారా లేదా? వాళ్ళ అటెన్షన్ మొత్తం వీళ్ళ పాడుగాను వీళ్ళు ఎక్కడున్నా గాని వాళ్ళ అటెన్షన్ మొత్తం వీళ్ళ మీద ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏదన్నా వేసుకొచ్చినా గూడా వేరే వాళ్ళ అటెన్షన్ మొత్తం వీళ్ళ మీదే ఉండాలి అనని అప్పటిదాకా మాట్లాడిన మాటల్లో గూడా కొంతమంది చూడండి, అప్పటిదాకా మాట్లాడే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వేరుగా ఉంటది. వేరే ఎవరైనా కొత్త వ్యక్తులొచ్చేసి వాళ్ళ దగ్గర మధ్యలో కూర్చోగానే వాళ్ళ సంభాషణ
మారిపోతా ఉంటది. అంటే మనుషుల్లో ఇలాంటి వాళ్ళున్నారు నాయనా! మీరు గుర్తుంచుకోండి. మీరు జాగ్రత్త పడండి అని దేవుడు మనకు బైబిల్ ద్వారా ఒక మెసేజ్ అనేది ముందుగానే చెప్పేసాడండి. చాలామంది ఈ టీవీ షోలొస్తూ ఉంటాయండి. చాలా వరకు టీవీల్లో మనం చూస్తూ ఉంటే చిన్నతనం నుంచి చిన్న పిల్లల్ని పాడు చేస్తూ ఉంటాం. మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు స్టేజ్ మీదెక్కి వాళ్ళు ఆ డాన్స్ వేయటం గాని, వాళ్ళ ప్రవర్తన గాని మీరు చూసారో లేదో అసలా టీవీ షోలు చూడటమే మానేసామండి. ఎందుకంటే చాలా వరకు ఇదివరకన్నా కొంచెం పర్వాలేదు. చిన్న చిన్న ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడేవాళ్ళు. అదేంటి 'లిటిల్ చాంప్స్' అని పిల్లలు పాటలు పాడుతా ఉండేవాళ్ళు. అవ్వని, ఇవ్వని మనం టీవీ షోల్లో పాటలు పాడుతున్నారు గదా! పాతకాలం నాటి పాటలు పాడుతున్నారు గాని చూసేవాళ్ళం. ఇప్పుడా ఆ టీవీ షోలు చూడాలంటే భయమేస్తుంది. అమ్మో! ఏ ఛానెల్ పెడితే ఏం పిల్లలు బూతులు నేర్చుకుంటారా? ఏ ఛానెల్‌లో పెడితే ఏ డాన్స్ షోలు, ఏ ప్రోగ్రామ్‌లు పెడితే ఏం చెండాలం చూసి పిల్లలు పాడైపోతారా? అని జెప్పేసేసి తల్లిదండ్రులు గాని, ఇప్పుడున్న సొసైటీ గాని చాలా వరకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే భయం గుప్పెట్లో ప్రపంచం ఉన్నట్లు హ్మ్. చెప్పక తప్పదండి. ఎందుకు అనంటే అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని ఎవరైనా గాని పాడైపోతున్నారు అనంటే చిన్ననాటి నుంచే ఎవరైనా పాడైపోతున్నారంటే ఈ టీవీ షోలే ప్రారంభం అయిపోతున్నాయి. అంతదాకా ఎందుకండి ఈ స్పెన్సర్ బోర్డ్ వాళ్ళు తీసే సినిమాలు గానివ్వండి, లేకపోతే టీవీ షోలు గాని చిన్నప్పటి నుంచి పిల్లల్ని చెరిపే ప్రోగ్రామ్‌లు ఈ మధ్య ఎక్కువైపోయినాయి. ఇప్పుడసలు ఆ టీవీ షోలు చూడాలంటేనే భయమెత్తిపోతుంది. చిన్ననాటి నుంచే వాళ్ళేం జేస్తన్నారంటే పిల్లల్ని పాడు జేస్తున్నారు. పిల్లలకి అలాంటివి నేర్పించి వీళ్ళే వాళ్ళ పిల్లల్ని పాడు చేసేస్తున్నారు. వాటినేం జేస్తున్నారు వీళ్ళు కిందుండి టీవీ షోలు జూస్తా వాళ్ళని ఎంకరేజ్ జేస్తున్నారు. అది మా అమ్మాయి చాలా బాగా డాన్స్ ఏస్తుంది. మా అబ్బాయి చాలా బాగా డైలాగులు జెప్తున్నాడు. సినిమా డైలాగులని జెప్పి చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నారు. కానీ వాళ్ళక్కడ చెడిపోతున్నారన్న విషయం వాళ్ళకర్థం గావట్లేదు. వీళ్ళు పంపించే పేరెంట్స్ గూడా మరి మా అమ్మాయి ఇలా జేస్తుంది, మా అబ్బాయి ఇలా జేస్తున్నాడన్న సామాజిక స్పృహ అనేది ఈ రోజు సమాజం అనేది కోల్పోయింది అని ఒక స్టేట్‌మెంట్ అయితే ఇవ్వచ్చు. ఇలా తల్లిదండ్రులు, తల్లిదండ్రులే మాట వినట్లేదు. చదువు, చదువు మానేస్తుంటున్నారు చిన్న పిల్లలైతే. ఈ సమాజంలో ఉన్న వాటిని చూసి. అయితే దేవుడి దగ్గరికి ఏమన్నా వచ్చి ఏమన్నా జ్ఞానాన్ని నేర్చుకుంటారా అంటే, ఈ మధ్య కాలంలో క్రైస్తవులు గూడా మొదలుపెట్టేసారండి. చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్స్‌లో సినిమా పాటలకి రీల్స్ చేయడం. అంటే అంతా ఏమైపోయిందంటే చర్చ్‌కెళ్ళి ప్రేయర్ చేసుకుంటాం. దేవుడు మన తప్పులు క్షమిస్తాడు అనే ఒక అపోహలో బ్రతుకుతున్నారు తప్ప, వాళ్ళకి విలువైన జ్ఞానం అందించే వాళ్ళు లేక కరువైపోయి, అసలు వాళ్ళు చిన్ననాటి నుంచి మంచి పునాది బడితే, పిల్లలు ఎందుకండి చేంజ్ అవ్వరు? సరైన పునాదనేది తల్లిదండ్రులు వేస్తే, బిడ్డలనే బిడ్డలనేవాళ్ళు మన చేయి జారి పోరండి. అయితే దేవుడు చెప్పినయి మన జీవితంలో మనం చేయకపోవటం, వాళ్ళ జీవితంలో ఏం చేయాలని మనకు తెలియకపోవటం వల్ల, మన జీవితాలు నాశనం చేసుకుంటూ, పిల్లల జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో లేకపోలేదండి. ఈ బ్రతుకు ఎందుకో తెలియక, ఏం జేయాలో తెలియక, తమ ప్రాణాలను కూడా తీసేసుకునేవాళ్ళు చాలా మందున్నారండి. అయితే ఈ ఈ అందంగా నేను లేనా? లేకపోతే నా వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా? అని చెప్పేసి చాలామంది యవ్వనస్తులు చూస్తే ప్రేమలో పడతారండి అందాలను చూసే. ఆ తర్వాత ఏదన్నా జరిగితే ప్రాణాలను తీసుకుంటారు. ప్రేమ విఫలమైపోతే ప్రాణాలను తీసుకునేవాళ్ళు చాలా మంది లేకపోలేదండి. అంత దాకా ఎందుకు ఈరోజు సొసైటీలో జరుగుతుంది ఎక్కువ అంతే కదా! మీకు జన్మనిచ్చి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసి, వాళ్ళని గాదని ఎవరో సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం పరిచయమైన ఒక అమ్మాయి కోసమో, అబ్బాయి కోసమో మీ ప్రాణాలు తీసుకుంటే 20, 30 సంవత్సరాల నుంచి పెంచి, కని, పోషించిన తల్లిదండ్రులు ఏం కావాలి అనేది వాళ్ళకర్థం గావట్లేదు. అయితే చాలా వరకు కూడా పిల్లల్ని మనం దేవుని జ్ఞానంలో పెంచాలండి. వీళ్ళందరూ దూరమైపోతున్నారు అనంటే, ఈ రోజున్న సమాజం వల్లనే అనేది మనం గ్రహించాలి. గుర్తెరిగి మనం బ్రతకాలండి. అయితే ఇంకో ఇంకా కొన్ని మాటలు గనక మనం బైబిల్‌లో మనం చూస్తే, బైబిల్‌లో ఉన్న ప్రతీదీ మనం పిల్లలకి చెప్పాలండి. చెప్పి వాళ్ళని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ రావాలి. క్రైస్తవులు ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ డేస్‌లో ప్రస్తుతం ఉన్న రోజుల్లో
క్రైస్తవుల మీద నిందలు గాని, అవమానాలు గాని ఎక్కువ లేవండి. ఎందుకు అనంటే చాలా జాగ్రత్తగా బ్రతకాలి. చాలా ఓపికగా, ఓర్పుగా ఉండాలండి. క్రైస్తవుల మీద పడి ఏడ్చేవాళ్ళు చాలా మందుంటున్నారు. కనుక అయిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా వాళ్ళ మీద, వీళ్ళ మీద మనం ఏవి మాట్లాడకూడదు. వెకిలి చూపులు గాని, వెకిలితనం గాని మన మాటల్లో గాని, మన చేతల్లో గూడా కనపడగూడదు. కొన్ని మన సంఘాల్లో కూడా చాలా జాగ్రత్తగా మనం ఉంటేనే, మన మాట, మన ప్రవర్తన బావుంటేనే ఎదుటి వాళ్ళని మనం ఆకర్షించగలుగుతాం. ఎదుటి వాళ్ళని మనము సంఘంలోకి చేర్చగలుగుతాం. కనుక మన బిడ్డల్ని గాని, మనం గాని మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలని వాళ్ళకి జాగ్రత్తగా మనం చెప్పుకుంటూ రావాలండి. అయితే దేవుడు సామెతలు 31 అధ్యాయం 30 వచనంలో దేవుడు ఒక మాట వ్రాయించాడు కదా! ఏమని అంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. సామెతలు 31 అధ్యాయము 30 వచనంలో ఒక మాట అంటున్నాడు కదండీ! అందము మోసకరము, అందము సౌందర్యము మోసకరము, వ్యర్థము, సౌందర్యం వ్యర్థము. సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్తున్నాడండి దేవుడు. అయితే అందము మోసకరమైనదని చెప్తున్నాడు. ఈ అందం వల్ల ఎంతో మంది నాశనం అయిపోయారు నాయన. పడిపోయారు. ఈ శరీర సంబంధమైన అందం దేనికి? లోకమంతా ఈ శరీర సంబంధమైన అందం గురించి ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు మనిషిలో ఉన్న మరొక అందాన్ని గురించి కోరుకుంటున్నాడయ్యా. అయి ఏంటి అని దేవుడు మనకి తెలియచేస్తున్నారండి. అక్షయ అలంకరణ అనేది ముఖ్యంగా ఆహ్, ఉండాలా? లేకపోతే ఎటువంటి అలంకరణ మనకు ఉండాలి అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ మొదటి పేతురు మూడో అధ్యాయం, మూడో వచనం, నాలుగో వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. ఎంత గొప్పగా వ్రాయించాడో. మొదటి తిమోతి మూడో అధ్యాయము 3, 4 వచనాల్లో చూడండి. అక్కడ దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అని దేవుడు చెప్తున్నాడండి. అంటే వెలుపటి అలంకారం. సియోను కుమార్తెలు అలాగే చేసి దేవునికి కోపం పుట్టించారండి. దానంతటిని ఆయన తీసివేశాడు. అది చదివిన దేవుని పిల్లలుగా వాక్యాన్ని చేతపట్టుకున్న మనం కూడా కేవలం వెలుపటి అలంకరణకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకుండా మరి ఎలా ఉండాలి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడంటే మొదటి పేతురు 3 అధ్యాయం 3, 4 వచనంలో మనం చూసినట్లయితే సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షాలంకారము కలిగి ఉండాలి అని అంటున్నాడు. క్షయము అంటే నాశనం అయ్యేదండి. అక్షయము అంటే నాశనము కానిది అని దేవుడు సెలవిస్తూ ఈరోజు ప్రపంచంలో ఉన్న 99% మంది అలంకరణ మోజుతో క్షేమయ్యే దేహానికి అంటే క్షేమైపోయే ఈ అందానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కానీ అక్షయమైన అలంకరణ కోసం ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేదండి. అయితే అంతరంగమందు ప్రవర్తనందు మనం స్వస్థ బుద్ధి కలవారమై మన ప్రవర్తనని సరిచేసుకుంటూ దేహాన్ని ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టేసేసి దేహాన్ని ఎవరిచ్చారండి మనకి? ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? ఆయన్ని పట్టించుకోకుండా, ఈ దేహాన్ని ఇచ్చిన ఆయన కోసం మనం పరితపించకుండా, స్ ఆ దేహాన్ని కలిగించిన ఆయన్ని విడిచిపెట్టి, ఈ దేహమే శాశ్వతం అనుకోని, ఈ దేహాన్ని అలంకరించుకుంటూ, ఈ దేహాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నాం. ఇది క్షయమైపోయేదని తెలియక. కానీ ఇచ్చిన ఈ దేహానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అంతరంగంలో దినదినము దీన్ని అభివృద్ధి పరుచుకోవాలి అని చెప్పి ఈ క్రైస్తవులకి ఏనాడు అర్థమవుతుంది. క్రీస్తులోనికి వచ్చిన వారికి గాని, లేకపోతే క్రీస్తులోనికి రాని ఎంతో మంది ఈ క్రైస్తవ జీవితంలోనికి రాని ఎంతో
మంది అన్యులకు కానీ ఈ విషయాలు ఎలా తెలుస్తాయి అని చెప్పేసి మనల్ని ఎన్నుకున్నాడండి దేవుడు. అయితే ఈ అక్షయాలంకారం మనం సంపాదించుకోవాలని దేవుడు మనకి చెప్తున్నాడు. కానీ ఎంతమంది మనం స్త్రీ పురుషులంగా ఈ అక్షయాలంకారాన్ని గురించి ఆలోచిస్తున్నామండి. ఇక్కడ మనం ఇంకా మనం ముందుకు వెళ్లి ఆలోచన చేస్తే ఈ అక్షయాలంకారం కూడా ఎలా అలంకరించుకోవాలి? ఎటువంటిదిగా మనం అలంకరించుకోవాలి అని దేవుడు బైబిల్ ద్వారా కొన్ని విషయాల్ని మనకు వ్రాయించాడండి. ఈ మాటలు కూడా మనం ఆలోచిద్దాం. మనం చూసినట్లయితే తల, సామెతలు తల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు కదా! సామెతలు మొదటి అధ్యాయము 8, 9 వచనాలండి. సామెతలు మొదటి అధ్యాయము నా 8, కుమారుడా 9. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. నీ కంఠమునకు హారములై ఉండును. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు కదండి. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించయ్యా. నీ తల్లి చెప్పే బోధన త్రోసివేయకు నాయనా. అయ్యా నీ తలకి అవే సొగసైన మాలికలు నాయన. వాళ్ళు చెప్పే ప్రతి మాట నువ్వు శ్రద్ధ వహించి వినాలి. అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే దేవుల్లో ఉంటారో వాళ్ళు చెప్పే విలువైన మాటల్ని మీరు అంగీకరించండి నాయన, తోసివేయొద్దు నాయన అని చెప్పి తల్లిదండ్రులు వారు చెప్పే ప్రతి ఒక్క మాటల్ని మీరు వినాలి అని చెప్పి ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? సామెతలు ఎవరి కోసం రాయబడినవి? అందరి కోసం రాయబడినవి. అయితే ప్రతిదీ కూడా ఎలా సొలొమోను గారు రచించిన సామెతల్లో ఇక్కడ చెప్తున్నాడండి, తల్లిదండ్రులు చెప్పే మాటలు మీరు తోసివేయకండి అని చెప్పి పిల్లలకి చెప్తున్నాడు. ఇంకో మాట మనం చూసినట్లయితే సామెతలు 4వ అధ్యాయము 9వ వచనంలో, సామెతలు 4వ అధ్యాయము అది నీ 9వ తలకు వచనంలో, అందమైన మాలిక కట్టును, అవి నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును. ఇక్కడ మనం చూసినట్లయితే అది అనే ప్లేస్ లో మనం జ్ఞానము అంటే అని మనం అక్కడ పెట్టుకున్నట్లయితే కిందకి చదువుకుంటూ పోతే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ పదాలు అనేవి పైనుంచి కిందకి మనం ఆ చెప్పిన సెంటెన్స్ ని చూడకుండా పైనున్న వచనాలు క్రిందన్న వచనాలు చూడాలి. సమయం లేదు గనక నేను చెప్తూ వెళ్తున్నాను అనమాట. జ్ఞానం అనేది మన తలకి అందమైన మాలికగా మనము కట్టుకోవాలండి. అప్పుడు మనము ప్రకాశమైన కిరీటంగా కనిపిస్తాము. అయితే మనము ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే బుద్ధిమంతులు ఎవరితో పోల్చాడండి? దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, బుద్ధిమంతులు ఎలా కనపడతారు? ఆకాశంలో కనిపించే జ్యోతుల వలె కనిపిస్తారు. అయితే మనం ప్రతి విషయం ఇవి తలకు సంబంధించి దేవుడు చెప్తున్నాడండి అక్షయాలంకారం కోసం. అయితే కళ్ళు గనక మనం చూసినట్లయితే కళ్ళు కోసం, ఇప్పుడు మనం కళ్ళు కోసం చూద్దాం రెఫరెన్స్ దేవుడు ఏం రాయించాడో. కళ్ళకి ఏ అక్షయాలంకారాన్ని మనం ధరించుకోవాలి అని చూసినట్లయితే సామెతలు 3వ అధ్యాయం 21వ వచనం అండి. నా కుమారుడా లెస్సైన జ్ఞానమును, లెస్సైన జ్ఞానమును, వివేచనను భద్రము చేసుకునుము. భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము. ఇక్కడ చెప్తున్నాడండి, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును అంటే సరి అయిన సత్యమైన జ్ఞానము ఏదైతే ఉందో అది నీవు తెలుసుకుని వివేచనగా అంటే తెలివిగా వాటిని భద్రం చేసుకొని ఆయన నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని అంటే ఎప్పుడు కూడా మనం చదువుతున్న ఈ జ్ఞానాన్ని అంటే మనం బైబిల్లో ఏదన్నా ఒక మాట మనం చదువుతున్నాం అనుకోండి, దాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం కదండి. ఆ పరిశీలన చేసేది ఒక్కొక్కసారి మనకి ఏదైనా సందర్భంలో ఏమవుతుంది గుర్తొస్తుంది. అయితే ఆ జ్ఞానాన్ని నువ్వు భద్రం చేసుకో, వివేచనగా దాన్ని భద్రం చేసుకొని ఆయన నీ కన్నుల ఎదుటి నుండి దాన్ని తొలగిపోనియొద్దయా అని దేవుడు చెప్తున్నాడు. కళ్ళ గురించిన అక్షయాలంకారం ఇది. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి మాట నువ్వు జ్ఞాపకం చేసుకో వివేచనగా అని మనకి చెప్పకనే చెప్తున్నాడండి కళ్ళ గురించి. అయితే
ఇంకా లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉండేది 10వ అధ్యాయం 23వ వచనంలో, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములు ధన్యములైనవి అని చెప్తాడు. అయితే చెవి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఇదే సామెతల్లో 25వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం మనం. బంగారు కన్న భూషణ ఎట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నాణెము గల ఉపదేశకుడు అట్టివాడు. అట్టివాడు. చాలు సిస్టర్. మనం చూసినట్లయితే మనం ఏదైనా సరే మనం ఎంత ఆభరణాలు ఎంత విలువ గలవి బంగారు ఆభరణాలు మనం చెవికి ధరించుకున్న కమ్మలు వేలాది రూపాయలు వెచ్చించి ధరించుకున్న చెవి పోగులు కమ్మెల కంటే కూడా నిత్య జీవానికి అవసరమైన మార్గాన్ని మనం తెలుసుకోపోతే దైవజనుడు ఉపదేశించిన మాటలను గనక మనం వినలేకపోతే కనుగొనలేకపోతే ఆ దైవజనుడు చెప్పే మాటలు వ్యర్థమే కదండి. దైవజనుడు చెప్తున్న ఏ మాట అయినా సరే మనం గ్రహించాలి, వాటిని మనం ధరించుకోవాలి. చెవికి జ్ఞానముగా ఉపదేశించే ప్రతి మాటలు మనం గుర్తుంచుకొని జ్ఞాపకం పెట్టుకుంటే వాటిని మనం ఆభరణాలుగా ధరించుకుంటే మనము ఎలాంటి వారమని చెప్తున్నారండి? జ్ఞానము గల వారమని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అంతేకాకుండా పెదవుల గురించి కూడా దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటి అయ్యా అని మనం చూసినట్లయితే కీర్తనలు 119వ అధ్యాయం 13వ వచనం. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. నా పెదవులతో వివరించుదును. వివరించుదును. అదే కాకుండా మళ్ళీ సామెతలు 25వ అధ్యాయము 11వ వచనంలో కూడా మళ్ళీ ఇంకొక మాట వ్రాయించాడు. సమయోచితముగా పలుకుబడిన మాట సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఉంచబడిన బంగారు పళ్ళ వంటిది. మనం ఆలోచన చేస్తే గనక ఏమంటున్నాడండి? మనుషులు ఏదైనా సరే పలుకుతున్న ప్రతి మాట సమయోచితంగా పలకాలి, సమయోచితంగా మాట్లాడాలి. అలాగే మన మాట ఎలా ఉండాలి అంటే మనం ఉచ్చరించే ప్రతి ఒక్క మాట బంగారంలా ఉండాలి, వెండి పళ్ళెంలా అక్కడ కనిపించాలి. అంతేకాకుండా మనం చదువుకున్నాం, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. అయితే మనము దేవుని న్యాయ విధులన్నీ కూడా మన నోటి ద్వారా వివరించాలని చెప్తున్నాడండి. మనుషులంగా మనము పెదాలకి లిప్టిక్లు వేసుకోవడం, రంగులు వేసుకోవడం ఇవి కాదు. మహాజ్ఞానంతో కూడిన మాటలను మనం ఉపదేశించాలి నాయన. ఇది మన పెదవులు ధరించుకోవాల్సిన అక్షయాలంకరణ అని దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తున్నాడండి. నిజంగా మనం అనుకుంటాం కానీ బైబుల్లో దేవుడు ఎన్నో ఎన్నో మాటల్ని దేవుడు వ్రాసి మనకు పొందుపరిచి ఇచ్చాడండి. ధర్మశాస్త్రం అంటే మనము దేవుని జ్ఞానం అంటే బైబుల్ని మనం ఏదో పక్కన పడేస్తాం కానివ్వండి, ఆదివారం జ్ఞాపకం వస్తే బైబుల్ తీస్తాం కానివ్వండి, ఈ బైబుల్లో దేవుడు ఎంతో విజ్ఞానమైన మాటల్ని, ఎంతో విలువైన మాటల్ని మనకి వ్రాసి ఇచ్చాడండి. దేవుడు ఈ మాటల్ని వ్రాసి ఇవ్వకపోతే నిజంగా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా ప్రవర్తించాలని మనకి చెప్పేవాళ్ళు ఎవరండి? అందుకే దేవుడు అంటున్నాడు కదా, దేవుడు ఒక మాట అంటాడు కదండి, ప్రతిదీ కూడా దేవుడు మనకి వ్రాసి ఇచ్చాడు. మోషే ఉన్న కాలంలో కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇలా ప్రవర్తించాలని. ఇప్పుడు మొత్తంగా మనకి 66 పుస్తకాల్లో మనం ఇలా ప్రవర్తించాలి, మనం ఇలా నడుచుకోవాలి అని చెప్పి దేవుడు మనకి ఈ 66 పుస్తకాల విలువైన మాటలు మనకిచ్చాడు. వాక్యం మన దగ్గర ఉంది అనంటే క్రీస్తుగా యేసుక్రీస్తుల వారు మన దగ్గర ఉన్నట్టే లెక్క. మనం ఒక రకంగా ఆలోచన చేయాలంటే వాక్యం ఎవరండి? యేసుక్రీస్తుల వారని మనము యోహాను సువార్తలో మనం చెప్పుకున్నాం. అయితే యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది, 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి కనిపిస్తుంది వాక్యం అంటే ఎవరు అనేది. అయితే మనము ఈ ధర్మశాస్త్రాన్ని నుంచి తప్పిపోకూడదు, ఈ వాక్యం నుంచి కూడా మనం తప్పిపోకూడదు. మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఎన్ని చూసుకున్నామంటే తల చూసుకున్నాం, కళ్ళు
కళ్ళు ఎలా అలంకరించుకోవాలి, తల ఎలా అలంకరించుకోవాలి, చెవి ఎటువంటి జ్ఞానంతో అలంకరించుకోవాలి, చెవుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పెదాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అక్షయ అలంకారంగా ఎలా అలంకరించుకోవాలి, ఇలా ప్రతిదీ ఎలా అలంకరించుకోవాలని చెప్పాడు. అలాగే మన పెదాలని ఇప్పుడు మన నాలుకని కూడా ఎలా అలంకరించుకోవాలి అనేది మనం చూద్దాం. నాలుక కీర్తనలు 119 అధ్యాయము 172 అండి. 119, 172. నీ నీ ఆజ్ఞలన్నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నా నాలుక నాలుక పాడును. పాడును. అసలు నిజంగా దావీదు ఎంత చక్కగా వ్రాసాడో చూడండి. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. అయ్యా నువ్వు వ్రాసి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా చాలా న్యాయమైనవి అయ్యా. కానీ నీ వాక్యం గురించి నా నాలుక నీ వాక్యం గురించి నా నాలుక పాడుతుంది అని అంటున్నాడు. అంటే దావీదు గారు పర్టికులర్ గా దేవుని వాక్యం గురించే అప్పట్లో పాడాడు అని అంటే, మనం ఆయన గురించి చదువుకుంటున్నాం, ఆయన రచించిన దాని గురించి మనం చదువుకుంటున్నాం అని అంటే చాలా నిజంగా ధన్యులమండి. వాళ్ళు రచించిన ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనవి. ఆయన నాలుకతో ఆ వాక్యం గురించి పాడాడంట. నిజంగా ఎంత ధన్యతో కదా! మనం గూడా మన నాలుకతో దేవుని గురించిన వాక్యాన్ని మనం ప్రకటించినా, లేదంటే దేవుని గురించిన మాటలు పలికినా, లేదంటే సండే స్కూల్ పిల్లలు ఎవరన్నా ఇప్పుడు పిల్లలు పాటలు పాడారు. వాళ్ళలా పాడుతూ ఉంటే ఎంత చక్కగా వినడానికి ఎంత చక్కగా అనిపించిందో, చిన్నతనంలోనే వాళ్ళు వాక్యం మీద ఉన్న శ్రద్ధ గాని, వాళ్ళొచ్చి చూపిస్తున్న ఆసక్తి గాని, దేవుని గురించి పాడటం గాని, అంటే వాళ్ళ నాలుకతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వాక్యంతో దేవునికి కృతజ్ఞతలు. ఆ చిన్న వయసులో దేవుని గురించి వర్ణించటం పాట రూపంలో ఎంత ధన్యతో కదా! దేవుడు ఎంత గొప్పగా మరి ఆలోచన చేస్తాడో గదా! ఆ బిడ్డల కోసం కూడా అంటే వాళ్ళ నాలుక దేవుని గురించి పాడిందండి. అయితే దేవుని వాక్యాన్నే వాళ్ళు చిన్న పాట రూపంలో మన ముందు ఉంచారు. అయితే నాలుకను కూడా దేవుని మాటలతో అలా అలంకరించుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత నోరు. సామెతలు 31:26. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. అంటే జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన నోరు తెరిచినప్పుడు ఆమె పలికే ప్రతి మాట కూడా అంటే కనికరంగా, కృపగల మాటగా, అంటే తను పలికే ప్రతి పలుకులో కూడా, ఆమె ఉపదేశించే ప్రతి మాటలో కూడా ఎంతో జ్ఞానయుక్తమైన మాటలను ఆమె బోధిస్తుంది. మనం ఆలోచన చేస్తే లూదియా గారు మీకు తెలుసు కదా! అపోస్తుల కార్యంలో కనిపిస్తారు. ఆమె ఊదా రంగు అమ్ముకుంటూ ఉండే ఒక వ్యాపారస్తురాలు పౌలు గారు ఉన్న కాలంలో. అయితే ఆమె ఏం చేసిందండి? ఆమె వెంటనే కాకుండా ఆమె ఏం చేసింది? వాక్యాన్ని కూడా ప్రకటించారు. ఇంకా చాలా పిలుపుకి 9 కుమార్తెలు ఉన్నారు. నలుగురు కుమార్తెలుంటే నలుగురు కుమార్తెలు కూడా వాక్యాన్ని ప్రకటించే వాళ్ళండి. అంటే వాళ్ళు ఉపదేశిస్తుంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు కూడా చాలా జ్ఞానయుక్తంగా ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పినా కూడా దేవుని మాటలను ప్రకటించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రకటిస్తారు, ఉపదేశిస్తారు. వాళ్ళిచ్చే గైడెన్స్ అనేది మంచిది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నాడండి. సామెతలు 31 అధ్యాయము 26వ వచనంలో. అలాగే మన మాట కూడా ఎలా ఉండాలంటే ఇదే సామెతల్లో ఉంటదండి. 15వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటది. ఏమనంటే మృదువుగా అనేది మన మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చూడండి 15వ అధ్యాయం మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట
కోపమును రేపును. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎవరితోనైనా సరే కామ్గా మాట్లాడామంటే వాళ్ళ మాట కూడా చాలా స్మూత్ గా వచ్చింది. మనం ఏమన్నా సరే గదమాయించి మాట్లాడామంటే వాళ్ళకి కూడా అక్కడ ఆపోజిట్ లో ఉన్న వాళ్ళకి, మన ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా కోపం వస్తది. ఏంటిది అనంటే ఏం చెప్పు అని అంటారు. అలాగే మనము ఎప్పుడైనా చెప్పు నాన్న అని అన్నామనుకో, చెప్పండి అనని మృదువుగా మాట్లాడతారు. మన మాట వల్లనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి మన నోరు కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. అదే దేవుడు మనం జాగ్రత్తగా అలంకరించుకోవాలని చెప్పేసేసి ముందు మాటగా సామెతలు 31 అధ్యాయం 26వ వచనంలో తెలియపరిచారు. అలాగే ఇంకొక మాట కూడా ఉంటుంది. కీర్తనలో 49వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనలో 49 అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును అని చెప్పేసి కూడా ఒక మాట ఉంటుంది. ఇవి నా నోట్ నోరు చేసుకోండి. విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై యుండును. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఇంకా పాదాల గురించి చూద్దాం. పాదముల గురించి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. చాలా సిస్టర్, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటించే వారి పాదములు కింద లైన్ దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే, ప్రకటించే వారి పాదములు ఏమైనాయి అని చెప్తున్నాడండి? సుందరములైనవి. నిజంగా అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ అంటే కార్లు గాని, సైకిళ్ళు గాని, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు సైకిల్ ఉన్న వాళ్ళు గాని, స్కూటర్లు ఉన్న వాళ్ళు గాని అప్పట్లో చాలా గొప్ప అని అనుకునేవాళ్ళం. 1995, 96 ఆ కాలంలో ఎవరికన్నా స్కూటర్ ఉన్నా, లేదంటే కలర్ టీవీ ఉన్నా, సైకిల్ ఉన్నా, అరే వీళ్ళకి కలర్ టీవీ ఉంది, వీళ్ళకి సైకిల్ ఉంది, వీళ్ళు చాలా ఉన్నోళ్ళు అనుకుంటా అని చెప్పేసి, ఒకవేళ ఎవరన్నా అంబాసిడర్స్ కార్లు ఉండేవి అప్పట్లో, ఆ కార్లు వేసుకొని వచ్చిన, అరే వీళ్ళు చాలా ఉన్నవాళ్ళు అని చెప్పేసేసి అనుకునేవాళ్ళం అప్పట్లో. కానీ అప్పుడున్న కాలంలో, అంటే వాళ్ళు సువార్త చేసే కాలంలో యేసుక్రీస్తుల వారు గాని, అపోస్తులు గాని, అంతకు ముందున్న ప్రవక్తలు గాని ఎవరైనా సరే వాళ్ళు ప్రకటించే సమయంలో ఓన్లీ ఉంది కాలినడకన వెళ్ళాలి, లేదంటే ఒంటెల మీద వెళ్ళాలి. అది కాదు అనంటే ఏదన్నా పడవల మీద గాని, ఓడల మీద గాని వెళ్ళి సువార్తనే ప్రకటించాలి. నిజంగా ఆలోచన చేస్తానండి. ఒక్కసారి అనుకుంటాను, ఎప్పుడో వాక్యం అయిపోయి అలాగే ఏ ట్రాన్స్పోర్టేషన్స్ లేకుండా ఒక ఊర్లో అలాగే నిలిచిపోయాం. ఒక ఊర్లో అలాగే నిలిచిపోయి, ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాల్సి అలాగే ఆగిపోయాము. ఆటో రాలేదు. అలాగే నిలిచిపోయి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి సుమారు 10 గంటలకి అయిపోతే ప్రార్థన, మేము అక్కడికి, అంటే మేము చేరవలసిన గమ్యాన్ని చేరేటప్పటికి, ఆ పక్కన ఉన్న ఊరికి చేరేటప్పటికి సమయం ఎంత అయిందయ్యా అనంటే 3:30, 4 అయింది. అంటే పక్కన ఊరే, కానీ పక్కన అంటే చాలా కిలోమీటర్సే. కానీ అక్కడి నుంచి అక్కడికి మాటలు చెప్పుకుంటా, ఇవే మాట్లాడుకుంటా, ఏమనంటే అప్పుడు తెలిసిందండి విలువ ఏంటి అనంటే, అరే మనము ఇప్పుడున్న కాలంలో మనకి అన్నీ ఉన్నాయి. ఆటోలున్నాయి, బస్సు ఉంది, ట్రైన్లున్నాయి, ఫ్లైట్ లో కావాలంటే ఫ్లైట్ లో వెళ్ళి సువార్త చేస్తున్నారు, అంతా బాగుంది. ఇదివరకు కాలంలో కాలినడకన కష్టపడి ఎలా వెళ్ళి వీళ్ళు సువార్త చేశారు. అందులో ఒకవేళ చెట్లు వచ్చినా, లేకపోతే నిర్మానుష్యంగా ఏదన్నా ప్రదేశాలు కనపడ్డా భయం అనిపించలేదా? పావులు ఉంటాయి, విషపూరితమైన పురుగులు ఉంటాయి. అలా ఒంటరిగా మీకెప్పుడన్నా అనిపించిందో లేదో, ఒక్కొక్కసారి మీకు గూడా అనిపిస్తూ ఉంటది. అలాంటి పరిస్థితులనేయి తటస్థించినప్పుడు మన లోపలున్న మాటలనేయి బయటికొస్తాయి. అంటే వీళ్ళెంత కష్టపడ్డాలా? వీళ్ళెంత మన కోసం ప్రయాసపడి సువార్తను ప్రకటించారా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా!
సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని దేవుడు చెప్తున్నాడండి. మనం కూడా అండి ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఒక సమయంలో మనకి ఏదన్నా ట్రాన్స్‌పోర్టేషన్ లేదనుకోండి, బాధపడకూడదు. ఒకవేళ ఎక్కడికన్నా మనం ఏదన్నా వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాలనుకోండి, కొంచెం దూరంలో మనకేదన్నా ఆగిపోయినా, వెహికల్ ఆగిపోయినా, లేకపోతే ఆ కొంచెం దూరంలోనే మనకేదన్నా ఉన్నా, మనం కాలినడకన వెళ్లి చెప్పడానికైనా కూడా సంసిద్ధులంగా ఉండాలి. ఇదివరకు మన హ్మ్, మనం ఎలా ఉన్నా దేవునిలోనికి వచ్చిన తర్వాత ప్రతీదీ కూడా స్పాంటేనియస్‌గా తీసుకోవాలి. అంటే చాలా గట్టిగా, బలంగా అనుకోని దేవునిలో నిలబడటానికి ముందుకు వెళ్ళాలి కానీ, అక్కడ ఉన్న చోటే మనం ఆగిపోకూడదు. దేవుడు నిజంగా అనుకోకపోతే, దేవుడు గనక దేవుడి గురించి గనక వీళ్ళందరూ ఆలోచించకపోతే, వీళ్ళందరూ ఊచకోత అనేది కోయబడకపోతే, ఈ 66 పుస్తకాలు మన చేతిలోకి రాదండి. ఇర్మియా గారిని చూసాడు. ఇర్మియా గారిని చూసారు గదండీ! కన్నీటి ప్రవక్త అండి ఆయన. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయంగా వాళ్ళ జీవితాల్లో కష్టపడ్డారు. పౌలు గారు చూస్తే ఇంకా అసలు కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో చూస్తే అసలు ఆ కష్టాలు, ఆ బాధలు ఇంకా చూస్తా ఉంటే క్రీస్తుని పోలి నేను నడుస్తున్నానన్నాడు. అంటే ఎంత గొప్పగా ఆయన పరిచర్య చేశాడు. అన్యుల కోసమే ప్రత్యేకంగా ఆయన ఆహ్, ఎన్నుకోబడ్డాడు. ముఖ్యంగా చెప్పాలంటే అండి ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఒక్కొక్కటి మనం బైబిల్‌లో ఆలోచన చేస్తూ పోతే అబ్బా! ఎంత గొప్పగా దేవుడు రాయించాడు. ఎంత గొప్ప పరిచర్య బైబిల్‌లో ఉంది. వాళ్ళంత చేశారు. వాళ్ళు చేయగలిగింది నేను జేయలేనా? నేను గూడా వాళ్ళు చేసిన దాంట్లో ఒక్క 1% అయినా చేసి ఆహ్, ఎంతో కొంత ఒక 2, 3 ఆత్మలనైనా నేను తీసుకురావాలి. ఎలోకలా ఏవండీ దేవునిలోకి ఒక ఆత్మని తీసుకురావటం ఒక ఎత్తయితే, దేవునిలో నిలబెట్టి దేవుడి దగ్గర చేరే వరకు వాళ్ళని మీరు అంటి పెట్టుకొని, వాళ్ళని జాగ్రత్తగా దేవునిలో అంతకంతకు వాళ్ళు పడిపోయినా గాని మీరు తీసుకురావడం మీ బాధ్యతండి. గుర్తుపెట్టుకోండి. నా కేవలం వాళ్ళని రక్షించి, రక్షణలోకి నడపడం మాత్రమే గాదు. వాళ్ళని చాలా జాగ్రత్తగా పట్టుకొని పసిపిల్లల్ని గనక మనం చేయబెట్టి ఎలా నడిపిస్తామో, అలా నడిపించాలండి. అలా నడిపించారు తిమోతి గారిని, తీతు గారిని వాళ్ళందరిని నడిపించాడండి పౌలు గారు. అలా వాళ్ళని జాగ్రత్తగా నడిపించబట్టే యవ్వనస్తులుగా ఉన్నా కూడా వాళ్ళు దేవుళ్ళు ఎంత బలంగా, ఎంత ఇదిగా నిలబడ్డారో మనం ఆహ్, బైబుల్ మనం చదువుతూ ఉంటే చాలా గొప్పగా అనిపిస్తదండి. ఆయన చేసిన సువార్త గాని, ఆయన చేసిన పరిచర్య గాని. యేసుక్రీస్తు వారు ఇంత గొప్పగా చేసి వెళ్లారు గాబట్టే వాళ్ళనందరిని సంపాదించుకున్నారు. మనల్ని గూడా ప్రేమతో జయించుకున్నాడండి యేసుక్రీస్తుల వారు. నిజంగా చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడన్నాడు. ఈ కాలంలో మనము ధన్యులం గాదనుకుంటాం గానీ, చూడకుండా నమ్మామండి మనం ఇంకా ధన్యులం. మళ్ళీ హృదయం గురించి కూడా మాట్లాడుతున్నాడు చూడండి. హృదయం గురించి కూడా ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఒక 2 నిమిషాల్లో నేను ముగించేస్తాను. హృదయం గురించి మాట్లాడుతున్నాడండి చూడండి. మన హృదయంలోలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించాలని అంటాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మాట్లాడుతున్నాడు గదా! ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి చాలా ఇష్టం. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇక్కడ మనం చూసినట్లయితే మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడుచు, కీర్తించుచు మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువుని గూర్చి పాడుచు, కీర్తించుచు ఉండాలి. ఎందుకంటే మన హృదయంలో జాగ్రత్తగా ఉంటేనే కదండీ! మన హృదయం భద్రంగా ఉంటేనే గదండీ మనం దేవునిలో తప్పిపోకుండా ఉంటాము. చూడండి ఎంత చక్కగా వ్రాయించాడో దేవుడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట ఉంటది. ఏమనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా దేవుడు ఒక మాట అంటాడు కదా! ఎందుకనగా మీకు బాగా సుపరిచితమైన మాట ఇది. ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు
హృదయం యొక్క తలంపును ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. శోధించుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, మనం ఇక్కడ ఆలోచన చేస్తే మనం దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడండి. దేవుని వాక్యము మనం ఏమైనా సరే, మీరు ఆలోచన చేసినట్లయితే వాక్యము అపవాదికి వచ్చారంటే అపవాదికి బైబిల్ మొత్తం తెలుసు. ఎందుకంటే పరలోకంలో యుద్ధం జరిగితేనే కదండి ఆ పాతాళంలోకి తోసివేసింది. మనకంటే ఎక్కువ బైబిల్ అపవాదికే తెలుసు. అందుకే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కూడా అపవాది బైబిల్ ద్వారానే హెచ్చరించింది. మళ్ళీ ఈ పాఠం మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ నేను మాట్లాడితే ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఈ పాఠం సపరేట్ అయిపోద్ది. అంటే మన మనకంటే మనకు తెలిసింది కొద్దిగా, దానికి కూడా బాగా తెలుసు. కానీ దేవుని దగ్గర ఉండి కూడా అది దేవునిలో నుంచి వేరైపోయింది. ఇంకా మనము మరణించేదాకా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. అయితే దేవుని వాక్యము సజీవమైనది, రెండంచులు గల ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకును దూరుచు హృదయం యొక్క తలంపులను ఏం చేస్తుందండి? ఆలోచనలు శోధించుచున్నది. మనం ఏదన్నా తప్పు చేసినా, మన బిహేవియర్ లో ఏదైనా చేంజ్ వచ్చినా కూడా, మన ఆలోచనలో ఏ చిన్న మిస్టేక్ కనపడినా గానీ మనల్ని సరిచేసేది ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథం. మన చేతిలో ఉన్న బైబిల్ మనల్ని సరిచేస్తుంది. ఇది చాలా పెద్ద పాఠం. అయినప్పటికీ నేను కుదించి చెప్తూ వచ్చాను. ఇంకా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తానండి. మనము ఈ రకంగా చాలా మనం మాట్లాడుకున్నాము. ఈ అలంకరణ, అక్షయమైన అలంకరణ మరి ఇది అంతరించని గొప్ప అందం కలది అని చెప్పడానికి ఈ రెఫరెన్స్‌లన్నీ వరుసగా 1 మీకు చూపించానండి. అయితే బైబిల్‌లో దీని గురించి ఇలా దేవుడు వ్రాయించి ఇచ్చాడు మనకి. ఈ అందాన్ని మనం ఇలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ నోట్ చేసుకోండి, తీయొద్దు. నేను 1 చెప్తూ ఉంటాను. 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు కదా! ఏమనంటే పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని చెప్పి అంటాడు. అంటే వాక్యము ఏ విధంగా వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయిందో మనకి ఈ రెఫరెన్స్ ని బట్టి మనకి బాగా అర్థమవుతుంది. అంటే అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను అనే మాట కూడా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22 రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఆ మాట ఉంటుందండి. అంటే అంతరంగంలో ఒక పురుషుడు ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి అంతరంగం అందున్న పురుషుడు అలంకరించుకోవాలి. అంటే వాక్యాన్ని బట్టి మన ప్రవర్తన మనం సరిచేసుకోవాలర్రా. మనం జాగ్రత్తగా ఉండాలి. మన అందాన్ని, పైనున్న అందాన్ని మనం కనపరుచుకోవటం కాదర్రా. మన బాహ్యంగా ఉన్న అందాన్ని కనపరుచుకుంటే ఉపయోగం లేదు నాయనా. మనిషి నల్లగా ఉన్నా మనసు తెల్లగా ఉండాలి. ఎక్కడంటే లోపల అని చెప్తా ఉంటారు కదా! ప్రపంచంలో ఒక నానుడు ఉంది కదండీ! ఆ పైనున్న పైన ఏముందిలేండి, నల్లగా ఇదిగా ఉన్న మనసు బాగా చల్లగా మంచి తెల్లగా ఉండాలి. అలాంటి వాళ్ళే కావాలని చెప్పేసేసి లోకంలో ఒక పోకడ ఉంటుంది. అయితే మనిషి బాగుండి మనస్సు బాగా పోతే ప్రయోజనం ఏమీ లేదు. అయితే బైబిల్ ఏమంటుంది అనంటే, సామెతలు 11వ అధ్యాయము 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. బంగారు కమ్మి వంటిది. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్‌లో మనం పరిశీలన చేస్తే, స్త్రీ సుందరంగా ఉన్నప్పటికీ తనకి వివేకం అనేది లేకపోతే పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని దేవుడు పోలుస్తున్నాడండి. అయితే పంది ముక్కున పెట్టిన ఆ బంగారు కమ్మె ఏదైతే ఉందో తన లక్షణాన్ని బట్టి అది బురదలోకి వెళ్ళిపోయింది అనుకోండి. అలాగే స్త్రీ అందంగా ఉన్నప్పుడు కూడా వివేకం లేకపోతే ఆమె ఏదైనా హేయక్రియలు చేసిందనుకోండి, ఏం ఉపయోగం? ఆమె అంత అందంగా ఉన్న ఉపయోగం ఉందా?
ఉపయోగం లేదు. అందుకే వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది అని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. అయితే ఈ లోకంలో ఉన్న వస్త్రధారణ కానివ్వండి, ఈ లోకంలో ఉన్న అందమైనటువంటి ఏదైనా సరే కూడా అది అందమైనది కాదు. ఏదైనా మనకి అందంగా ఉంది అనంటే ఏ అందం మనల్ని ధరించుకోవాలి అని మనం ఆలోచన చేస్తే మానవ దేహాన్ని, ఈ శరీరాన్ని కూడా శాశ్వతంగా అలంకరించుకోవడానికి మన ముందుకు మన హృదయాన్ని గాని, మన నోరు కానీ, మన మాట ఎట్లా ఉండాలి అని చెప్పి ప్రతీది కూడా బైబిల్‌లో మనకి రాసి, రచించి, దేవుడు పొందుపరిచి, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇచ్చాడండి. వాక్యంగా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న మాటలే ఇవన్నీ. అయితే మన హృదయాన్ని ఎవరితో వాక్యంతో కూడా కాదు, క్రీస్తుతో అలంకరించుకోవాలి. వాక్యం అంటే క్రీస్తు, క్రీస్తు అంటే వాక్యం. కాబట్టి ఈ శరీరాన్ని మనము దినదినము అభివృద్ధి పరుచుకోవాలంటే అంతరంగంగా ఉన్న పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ క్రీస్తుని మనం బయటకు చూపించే వాళ్ళంగా మనం ఉండాలి. దినదినము మనము ఎవరిలో అభివృద్ధి చెందాలండి? వాక్యము అంటే క్రీస్తు ద్వారా మనం అభివృద్ధి చెందుతూ మన శరీరం క్షీణించిపోయినా కూడా అంతరంగంగా మనం బలపడుతూ దేవుని పనిలో సవిజీవంగా మనం సమర్పించబడే వాళ్ళంగా మనం అందరం, మీరు నేను మనందరం కూడా ఉండాలని దేవుడు నచ్చిన విధంగా మనం ఉండాలని చెప్పి, అసలైన అందం ఇది నాయన, అంతరించిపోయే అందం కోసం మీరు పాకులాడకండి. అంతరించిన అందము మీ బాహ్య సౌందర్యం నాయన అని దేవుడు అంతరించిన ఈ అందం కోసం దేవుడు మాట్లాడుతూ చెప్పాడు. నాకు దేవాతి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకి, సహోదరులకి, మరి బెంగుళూరు వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ దేవుని మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నిగూఢమైన విషయాలను నాయన తండ్రి నీవు బైబిల్లో పొందుపరిచి వ్రాసి ఇచ్చిన లేఖనంలోని సారాన్ని నీ బిడ్డలకు అందించిన నాయన, మేము వేటితో తృప్తి పడుచున్నామో అవి క్షయమైనవని, మేము వేటి ఎందు తృప్తి పడాలో అవి అక్షయమైనవని గ్రహించి మా బ్రతుకు దినములన్నీ నాయన జ్ఞానయుక్తంగా అంతరంగక పురుషుణ్ణి అభివృద్ధి పరుచుకుంటూ మేమందరం కూడా నాయన వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ చెప్తున్న నేను కూడా నాయన తండ్రి ప్రభా, ఇంకా నన్ను నేను నాయన నీలో గొప్పగా నాయన ఫలించేటట్టు మరి నాకు కూడా ఇంత జ్ఞానాన్ని అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన నీ ప్రియమైన బిడ్డలకు నీ వాక్యాన్ని అందించిన వారి ఫలించి అభివృద్ధి పొంది వారి కుటుంబంలో కూడా నాయన తండ్రి ప్రభా ఫలించి అభివృద్ధి పొందడానికి కృపను దయచేయండి. ఆత్మీయంగానైనా ఎంతో గొప్పగా ఫలించి నీ కోసం నాయన తండ్రి ప్రభా సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని ప్రకటించారు నాయన. వారి దేహాన్ని వారు వాక్యాన్ని బట్టి అలంకరించుకుంటూ అంతరంగికంగా కూడా నాయన మిమ్మల్ని అలంకరించుకొని బ్రతికే బిడలంగా మేమందరము ఉంటూ నాయన మీ సువార్త మరిలో ఇంకా ముందుకు వెళ్లే బిడలంగా మేమందరం ఉండడానికి కృపణ దయచేయమని, నీవున్న ఆ మహాలోకానికి చేరే భాగ్యాన్ని నాకు మాకు అందరికీ ఈ సువార్త పరిచర్యలు అనేక మందిని చేర్చే బిడ్డలంగా మేమందరం ఉండడానికి సహాయము దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అతి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.